నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని సబా హెల్త్ ఏరియాలో మనం చూసుకుంటే ఒక కువైటీ పౌరుడు కారుతో ప్రవాసులపైన దూసుకు వెళ్ళడం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని సబా హెల్త్ ఏరియాలో తీవ్ర కలకలం రేగింది. ఒక ఆసుపత్రి సమీపంలో ముగ్గురు బంగ్లాదేశీయులపైకి ఒక కువైటీ పౌరుడు ఉద్దేశపూర్వకంగా కారుతో దూసుకు వెళ్లి వాళ్ళను తొక్కించాడని చెప్పేసి, అలాగే ఈ యొక్క సంఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని చెప్పేసి అధికారులు తెలియజేశాడు. నిందితుడు కావాలనే తన వాహనంతో ముగ్గురిని ఢీకొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పేసి, ప్రస్తుతం గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడి వెనుక గల కారణాలపైన పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆ యొక్క కువైటీ పౌరుడు మనం చూసుకుంటే సబా హెల్త్ ఏరియా ప్రాంతంలోని ఒక హాస్పిటల్ దగ్గర అయితే కానీ వేగంగా వచ్చి ముగ్గురు బంగ్లాదేశీ ప్రవాసులపైన అయితే దూసుకు వెళ్ళడం జరిగిందనమాట. అలాగే ఈ ఘటనలో మనం చూసుకుంటే ఒక బంగ్లాదేశీయుడు అక్కడికక్కడే మరణించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే తెలుస్తూ ఉందన్నమాట. అలాగే ప్రాథమిక దర్యాప్తులో మనం చూసుకుంటే ఆ యొక్క కువైటీ పౌరుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. అలాగే అతనికి మతిస్థిమితం లేదని చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపినట్లయితే స్థానిక మీడియా తెలిపిందనమాట. అతడు మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం వల్ల ఉద్దేశపూర్వకంగానే అతడైతే ముగ్గురిని ఢీకొన్నారని చెప్పేసి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతూ ఉన్న ఆ యొక్క ఇద్దరు బంగ్లాదేశ్ ప్రవాసులు ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. దేశంగాని దేశానికి వస్తే కానీ ఇలా రోడ్డు పైన ఎలా పడితే అలా గుద్ది వేస్తూ ఉన్నారు. ఏమన్నా అంటే కానీ మానసిక అనారోగ్యం బాగాలేదని చెప్పేసి స్థానిక మీడియా అయితే పేర్కొంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేసి అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతూ ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సరే కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మానసిక అనారోగ్యం మతిస్థిమితం లేని వ్యక్తులకు కారు ఇచ్చిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కానీ అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కానీ లేకపోతే కారు ఎవరైతే ఇచ్చారో వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో మతిస్థిమితం లేని వ్యక్తులకు కార్లు ఇచ్చే పరిస్థితి లేకుండా అయితే కొత్త చట్టాన్ని కూడా తీసుకొని రావాలి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.